హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుహారి మీడియా. ఈ రోజు మనం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నామండి. ప్రతి సోమవారం కూడా కలెక్టర్ ఆఫీస్ లో వాళ్ళ అర్జీలు పెట్టుకొని వారి సమస్యలను మన కలెక్టర్ గారికి తెలియజేస్తున్నారు. అలాగే ఈ వారం కూడా చాలా మంది వచ్చారు. వారి సమస్యలు ఎంత మేరకు తీరాయి అనేది ఇవాళ మనం చూద్దాము. మన కలెక్టర్ గారు పల్లె నిద్ర ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్క జిల్లాకి, మండలాలకు వెళ్లి దానికి సంబంధించిన పూర్తి బాధ్యత అధికారులకి అప్పగించి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ప్రశంసనీయం. అయితే ప్రతి సోమవారం జరిగే ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు ఎంతమంది వారి సమస్యలు తీర్చుకున్నారు, మరి ఎంతమంది వారి సమస్యల కోసం పోరాడుతున్నారు అనేది ఈ రోజు మనం చూద్దాం. లక్కవరం తాళ్ళూరు మండలం. కలిసారా కలెక్టర్ గారిని? ఏంటి సమస్య ఏంటి మీకు? మాకు చేరుకు దారి బానేట్టున్నాయి సార్. దేవుని భూములు అధికారులు దేవుని వారిని కూడా మాకు వాట వాళ్ళు మనం వానేయటంలే ఇబ్బంది పెడుతున్నారు. 15 ఎకరాలు బిట్టుంది మాది. అచ్చం మాకే దారి, రోజు పశువుల మేత బండి పోవాలి. మాకు పావులు ఇబ్బంది పెడుతున్నారు. మాకు చుట్టూ కట్టలు పోయిన గాడి తీయను అట్లా చేస్తున్నారు. కలిసారా మరి కలెక్టర్ గారిని? ఏం చెప్పారు? అదే ఎంఆర్ఆర్కి ఫోన్ చేసిండు. మీ సమస్య తీరిందా ఇప్పుడు?
ఆయన చేసి ఆయన కలవమనండి, ఎంఆర్ఆర్ గారిని కలవమనండి. ఓకే. థ్యాంక్స్ అండి. మన కలెక్టర్ గారు పి రాజాబాబు గారు వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎంతో మంది ప్రజల సమస్యలను తెలుసుకొని వారిని ఏదో ఒక రకంగా సాల్వ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వారి మాటలో విన్నాము. కలెక్టర్ గారు వచ్చిన తర్వాత రాకముందు అనే రీతిలో మన అభివృద్ధి కార్యక్రమాలు జరగడం అనేది చాలా ప్రశంసనీయం.